హలో అండి, అందరికీ నమస్కారం. మన రాష్ట్రంలో చాలామంది పెద్ద పెద్ద లాయర్లు జడ్జిలు అవ్వాలని కోరుకుంటారు, బట్ కానీ ఎవరనమాట. వాళ్ళంతా అవ్వక ఎక్కడ ఉంటారు అంటే సాక్షి మీడియాలో కూర్చొని మాట్లాడుతూ ఉంటారు అనమాట. వాళ్ళకు ఒక మీడియా ఉంది, ఒక మైక్ దొరుకుతుంది కాబట్టి మాట్లాడుతుంటారు. ఒక ప్రౌఢుడు ఇందాకే విన్నాను అనమాట. 20 రూపాయలు నోట్ చూపించి దీని మీద గాంధీ బొమ్మ ఉంది, ఈ 20 రూపాయల మీద గాంధీ బొమ్మ నా దగ్గర ఉంది, ఇది నా దగ్గర ఉన్నట్ట గాంధీ గారి దగ్గర ఉన్నట్ట, 20 రూపాయల నోట్ ఎవరిదైనట్టు అని చెప్తున్నాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటి అని అంటే ఇప్పుడు ఎవరో భూముల మీద జగన్మోహన్ రెడ్డి గారి ఆయన మొహాన్ని ఆయన లోగోని వేసుకుంటే తప్పేంటి అని చెప్తున్నాడు అనమాట. అవును మరి, ఇట్లాంటి సన్నాసులు సచ్చుపుచ్చు మాటలు మాట్లాడబట్టే పాప జగన్ అన్నకి 11 సీట్లు వచ్చినాయి. ఈసారి ఇంక మీరు ఇలాగే కంటిన్యూ చేస్తూ మాట్లాడుతూ పోయారనుకో, ఈసారి ఆ 11 కూడా రావు, కరెక్ట్గా 5, 6 వస్తాయి. కాబట్టి జగన్ అన్న ఇట్లాంటి వాళ్ళని ఇమీడియట్లీ నువ్వు వాకౌట్ చేసే, అసలు ఇట్లాంటి జోలికి అసలు పోవద్దు నువ్వు. వీళ్ళు నిలవను ముంచేస్తాడు. ఇందాక విజయసాయి రెడ్డి చెప్పినట్టు పాపం జగన్ అమాయకుడు, ఏం తెలీదు, పక్కనుండే వాళ్ళు ఇది చేస్తున్నారని. నువ్వు వినాలి జగన్ అన్న, ఇట్లాంటి వాళ్ళని అసలు నమ్మొద్దు. అర్జుడు ఏం చెప్తున్నాడు, నీ పరువును మొత్తం గంగ నట్టేట్లో ముంచేస్తున్నాడు. ఇట్లా ఇదా చెప్పేది నువ్వా? అరే నాయనా, ఇప్పుడు 20 రూపాయలు నీ జోబీలో ఉంది అని అంటే నువ్వు రోజుసేపు బయటికి వెళ్ళి టీనో కాఫీయో తాగితే ఆ చిల్లర మారుస్తూ వెళ్ళిపోతుంది. నీ దగ్గర ఉంటుందా? ఉండదు కదా. కానీ పట్టా పాస్ పుస్తకాలు ఒకరి పేరు మీదనే ఉంటాయిరా బాబు. ఆ మాత్రం ఎక్కడ చదివి వచ్చారా నాయన? ఇట్లాంటి ఉండబట్టే కదా పాప మా జగనానికి ఎంత అన్యాయం జరుగుతుందా? ఏడు తిరుగుని దిక్కుమాల సంతరా ఇదంతా. అసలు ఏడు నుంచి వస్తారు, ఏడు నుంచి పుట్టుకొని వస్తారు మీరంతా? అబ్బెబ్బే, ఈ పద్ధతి ఏమో అస్సలు బాగాలేదే. నేను మార్చుకోవాలి కదా మీరా. ఏం మార్చుకుంటారా ఏమో అన్న జగన్ అన్న. ఇలాంటి వాళ్ళు ముందు వదిలించుకన్నా నువ్వు నా మాటిని, సరేనా? ఎందాక ఆయన విజయసాయి రెడ్డి చెప్పినట్టు ఆయన ఒక చెప్తున్నాడు నీకు ఏంటంట, ఎంతసేపటికంట కూటమి ప్రభుత్వాన్ని ఎలా విడగొడితేనంట గెలుస్తావంట. చూడు ఏం చెప్తున్నాడు. ఆయన మాటలు కూడా నమ్మగాకు నువ్వు. ఎడగొడితే గెలుస్తారు, తడిసిపోతే తడుస్తారు, ఇదంతా మాటలు వేస్ట్. కాబట్టి ప్రజలకి మంచి చేయాలని ఒక సదుద్దేశంతో పెట్టుకో అన్న, డెఫినెట్గా అవుతావు. అదే ఏది ఎవరిని విడగొట్టబడలేదు, ఎవరిని ఇది చేయబడలేదు. నీ ఒక శ్రేయభిలాషగా ఒక చెల్లెమ్మగా చెప్తున్నాను. ప్రజల శ్రేయస్సు కోసం పాటుపడు, ప్రజల కోసం నీ సర్వ ఆస్తిని మొత్తం ప్రజలకు దారగతం చేయి. కంపల్సరీ చిత్తశుద్ధితో ఉండు. డెఫినెట్గా అన్న రాజశేఖర రెడ్డి గారి రూపంలో వచ్చి నేను ముఖ్యమంత్రిని చేస్తాడు. ఇది మటుకు వాస్తవం నమ్మన్నా. నేను ఒక అన్నగా నీకు చెప్తున్నాను, నువ్వు అన్న అనుకొని చెప్తున్నాను. నా మాట విని ఆస్తి మొత్తం ప్రజలకి తాకట్టు చేసేసాయి. ఎట్లా మన పవన్ కళ్యాణ్ గారు ఉన్న ఆస్తి అంతా ప్రజల కోసం పెట్టి ఈరోజు డిప్యూటీ సీఎం అయ్యాడు. నువ్వు ముఖ్యమంత్రి అవ్వలేవా అన్న? మనకు అన్ని 1000 కోట్ల ఆస్తులు ఉన్నాయి. పాపం పవన్ కళ్యాణ్ గారు సినిమా చేసుకుంటే ఆస్తులు రావాలి, డబ్బులు రావాలా. బట్ నీకు అలా కాదే, 1000 కోట్లన్నీ ఉన్నాయి. చెల్లికి కూడా ఇకుండా ఆస్తులు చాలా ఉన్నాయి. నేను చెప్పిన మాటిని ఉన్న